సుస్వాగతం. ఖాళీ నో కబాలియా. అలాగే కబాలి నీకోసమే వచ్చా. నిన్ను అరెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన సని ఎర్రగా తీస్తా. నన్ను అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో మారణ హోమం సంభవిస్తుంది. మినిస్టర్ రుద్రనాథు నా చేతుల్లో ఉన్నాడు. ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నా గుప్పెట్లో ఉంది. అలాంటిది ఈ కబాలితో పెట్టుకుంటే ఎవరైనా సరే కబలిస్తానికి పోవలసిందే. ఎప్పటి వరకు అవినీతి అధికారులు, రౌడీ రాజకీయ నాయకులు అండదండాలుండబట్టే ఈ అడవులలో ప్రశాంతంగా జీవిస్తున్నావు. ఏకపై నీ ఆటలు సాగు. అది చెప్పడానికి నువ్వెవడేరా? నా కంటి చూపు పడితే కాలం సైతం ఆగిపోతుందిరా పిల్ల బచ్చా. నా అడుగుల శబ్దం వింటే ఈ ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గజ 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 వణికిపోతారురా. అలాంటిది నన్ను చేసే దమ్ము ధైర్యం ఎవరికుందిరా? నీవు పరశురామ్ అనే పోలీస్ ఆఫీసర్ను చంపాలని అతని చెల్లెలు నీపై కంప్లైంట్ ఇచ్చింది. అమాయకులైన ఆడపిల్లలను కిడ్నాప్ చేసి నిక్షుబ్ద పూజలకు వాడుతున్నావని ఈ గవర్నమెంట్ నీపై నిఘా పెట్టింది. పిచ్చిన ఏసీపీ ఆడపిల్లలు మాటలు ఆలకించి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావురా? నువ్వు నన్ను నిజంగా అరెస్ట్ చేయాలని చూస్తే 2 నిమిషాల్లో విడుదల చేయమంటాడు నీ పై ఆఫీసర్. దట్ ఈస్ కబాలి. కంటనాళాలు తెగిపోతాయి. నీపై స్పెషల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో నీ గుట్ట బయలు చేసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టడం ఖాయం. లేదా ఏం పీకుతావురా? నువ్వు నన్ను ఏమీ పీకలేవురా పిచ్చిన ఏసీపీ. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి వ్యాపారాల్లో కూడా నీలాంటి పోలీసు వాళ్ళు, ఇలాంటి రాజకీయ నాయకులు ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు నన్నేం పీకుతారా? కబాలి నల్లమల్ల అడవుల్లో నీ అరాచకాన్ని అదుపు చేయడానికే ఈ పిడుగురాల పోలీస్ స్టేషన్ కు మరీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. నీలాంటి క్షేత్ర పూజలను ఈ భరతమాత గడ్డపై తరిమి కొడతా. ఈ పోలీస్ పవర్ ఏంటో నీకు రుచే చూపిస్తా. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నా మనుషులున్నారు. నల్ల డబ్బుతో న్యాయాన్ని తారుమారు చేస్తా. అవసరమైతే డబ్బుతో దేన్నైనా కొంటా. మరీ అవసరం అనుకుంటే అడ్డం వచ్చిన వాడిని మొక్కలు పడేస్తా. రే పిచ్చి
అందుకని ఛాన్సులు మిస్ చేసావు. ఇలాంటి సాడిస్టులను చీల్చి చెండడానికి వచ్చిన మగధీరుండ్రా, సింహానిరా. ఏసీపీ మహేష్, నువ్వు నా గురించి, నా పేరు తెలుసా నీకు? నా పేరు బుల్లెట్. నేను ఆ కవాలి తమ్ముణ్ణి. బుల్లెట్, నిన్ను నీ అన్న కబాలి గాన్ని, మీ తిట్ట రుద్రనాగని అంగాన్ని పెట్టెలు కాల్చినట్టు కాల్చి పారేసి ఈ భరతమాత రుణం తీర్చుకుంటా. ఏసీపీ మహేష్, నీలాంటి పోలీసు నా సర్వీస్ లో చాలా మందిని చూసా. మేము ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు నిన్నే ఈ స్టేట్ డీజీపీ ఆ నల్లమల్ల ఫారెస్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. నాకు ట్రాన్స్ఫర్లు కొట్టేమీ కాదు. కాశ్మీర్ సరిహద్దులో వీర సైనికులు ఎముని కొలిగొరిగే చెల్లిలో పోరాటం చేస్తుంటే మీ అన్న కబాడీ గాడు ఈ దేశం కోసం వినాశనం చేస్తున్నాడు. ఆల్రెడీ వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చా. చెప్పు, వాడికి వెళ్ళి చెప్పు. నీకు ఈ దేశభక్తికి నీకు మిగిలేది ఈ బూడిదే. అదే నాతో చేతులు కలుపు. నిన్నే కోటీశ్వరుని చేస్తా. చచ్చిపోతే కావలసిన 6 అడుగులు నేను. అంతేగాని నీలాంటి అవినీతి పరులతో చేతులు కలిపి నేను దేశద్రోహిని కాను. మహేష్, మీలాంటి పోలీసు మా అన్న దగ్గర క్యూలో నించుంటారు. మాకు అంత సత్తా ఉంది. ఎవరికైనా ఒక్కసారే వార్నింగ్ ఇస్తుంది. మర్యాదగా నా మాట విని వెళ్ళిపోతే బ్రతికిపోతావు, లేదా ఈ శవాన్ని ఆ కబాలి గాడికి పంపిస్తా. వెళ్తా, ఇప్పుడు వెళ్తా, మళ్ళీ వస్తా. థ్యాంక్స్ బావా, సమయానికి వచ్చి రక్షించావు. అది సరే, ఏంటి సడన్ సర్ప్రైజ్? మీరు పోలీసా? అవును స్వాతి. ఓ, అయితే ఏంటి మహేష్? స్వాతి, ఈ చేతికొచ్చిన ఈ స్వాతి ఏతు మీద వచ్చి ఎక్కడైతే పోతుందా అని ఆందోళనగా ఉంది. బావా, నా మనసు ఎప్పుడూ నీకు అర్పించాను, ఇంకెందుకు భయం? అవునా స్వాతి? నిజంగా నిజం బావా. స్వాతి, నీ మాట కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసా. ఈ లోకంలో నా అంత అదృష్టవంతుడు ఇంకా ఎవ్వరూ లేరు. అదృష్టం నీది కాదు బావా, నాది. అవునా స్వాతి? అవును బావా. నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి మంచి మనిషికి నేను భార్య కాబోతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నీ నోటి నుండి వచ్చే ఆ శుభవార్త కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నా. బావా, స్వాతి, ఐ లవ్ యూ స్వాతి. ఐ లవ్ యూ బావా.